కీర్తిశేషుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినం. రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రపంచంలోనే తెలియని తెలుగువారంటూ ఎవరు ఉండరు. అనేక మంది రాష్ట్రంలో ప్రజా జీవితంలో పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వహించిన రాజశేఖర రెడ్డి గారి తాలూగా పరిపాలన, తద్వారా సమాజంలో వచ్చినటువంటి మార్పులు, పాలనలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలిచాయి. అందుకే అతను ఆచరించిన పద్ధతులు, అతని భావజాలం పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు ఫలాలు పొందినటువంటి వారు ఈనాడు రాష్ట్రమంతా, దేశమంతా, ప్రపంచమంతా కనిపిస్తారు. ఇలాంటి వారి జన్మదినాలు వారు భౌతికంగా మరణించిన ఎప్పటికీ జీవించి ఉన్నారని ప్రజలు భావిస్తారు. వారు చూపినటువంటి మార్గం, ఆదర్శాలని కొనసాగించాలనేటువంటి వారు కొన్ని కోట్ల మంది ఉంటారు. అందులో భాగంగానే ఈనాడు శ్రీకాకుళంలో వారి విగ్రహానికి అనేక మంది పార్టీ నాయకులు, పౌరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి ఈ జిల్లాతో, శ్రీకాకుళం జిల్లాతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. స్వాతంత్ర అనంతరం 47 తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు, అంటే 2004 వరకు అంతంత మాత్రంగా అభివృద్ధి నోచుకున్న ఈ జిల్లా 2004 నుంచి అతను మరణించేంత వరకు జరిగిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈ జిల్లా ప్రజల జీవన ప్రమాణాలని మార్చాయనడంలో సందేహం లేదు. అందులో మనకు సజీవ సాక్ష్యంగా కనిపిస్తాయి. అటు ఎడ్యుకేషన్లో కానీ, ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కానీ, ప్రజలతో జీవన ప్రమాణాలు పెంచడానికి తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా ఇలాంటి బలహీనమైనటువంటి జిల్లా పెద్ద ఎత్తున అతని వలన ప్రయోజనం పొందింది. ఈనాడు మళ్ళీ ఈ జిల్లాకు ఇతర ప్రభుత్వాలు, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ జిల్లా పట్ల నిర్లక్ష్యం వహిస్తూనే ఉంది. అందుకే మేము ఎప్పుడూ కోరుతూ ఉంటాం, జిల్లా ప్రజలందరం కోరుతూ ఉంటాం, రాష్ట్రంలోనే కనీస జీవన ప్రమాణాలు కలిగినటువంటి జిల్లాగా అట్టడుగు బాగానే ఉన్నటువంటి శ్రీకాకుళం నిధులు వెచ్చించడంలో, కార్యక్రమాలు తీసుకోవడంలో ముందు ఉండవలసినటువంటిది ఎప్పుడూ నిర్లక్ష్యం అవుతూనే ఉంటుంది. తెలుగుదేశం అధికారంలో ఉన్ననాడు నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, శాసనసభలో ఆనాడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చెప్తూనే ఉంటాను, మీరు ఈ జిల్లాకు సంబంధించి ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు, ప్రజల ప్రమాణాలను పెంచినటువంటి ఏ ఒక్క పని మీరు చేయలేదు, ఈ వేళకి మీరు చూపించలేదు. ఎవరు కేంద్ర మంత్రులు చేసినా, ఎవరు మంత్రులు చేసినా, ఎవరు ఏ బాధ్యతలు నిర్వర్తించినా, మీరు ముఖ్యమంత్రి 3 సార్లు 4 సార్లు అయినా ఈ జిల్లాకు చేసినటువంటిది ఏమీ లేదని చెప్తున్నాం. అలా చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, పౌరుషం వచ్చైనా ఒక కార్యక్రమం చేస్తారు అనేటువంటి భావనే తప్ప అవమానించాలని కాదు. కానీ పౌరుషం రావడం లేదు, పౌరుషం కొరవడింది అతనిలో. ఏమిటి ఎంత నిర్లక్ష్యమని అడుగుతూ ఉంటాం. అందుచేతనే ఈ జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకోవడమే కాకుండా, తన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడం ద్వారా కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేసుకోగలిసాం. శాశ్వత పరిష్కారం అయినటువంటి ఉద్దానం మంచినీరు, కిడ్నీతో చనిపోతున్నటువంటి రోగులు, అనేకమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా జీవిస్తున్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తూ ఉన్నారు. ఎందుకు మీరు ఈనాడున్నటువంటి ప్రభుత్వం చేయరని అడుగుతున్నాను. 2 సంవత్సరాలు అయింది.
ఒక 1000 కోట్లు పెట్టుబడి శ్రీకాకుళం జిల్లాలో మీరు పెట్టారా? బడ్జెట్ చూపించినప్పుడు సంవత్సరానికి 3 కోట్లు చెప్పున్న 3 సంవత్సరాల బడ్జెట్‌ని పెట్టారు. అంటే 9 కోట్లు. 3,60,000 కోట్లు అప్పులు తెచ్చారు. దగ్గర ఈ 12.5 కోట్ల రూపాయలు 12.5 లక్షల కోట్ల రూపాయల్లో 1000 రూపాయల పని ఈ జిల్లాకు చేశారా? ఎందుకు మీకు ఓటు వేసి మళ్ళీ అధికారం ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. ఎక్కడున్నారు మీ మంత్రులు? ఎక్కడున్నారు మీ శాసనసభ్యులు? నోరెందుకు ఇప్పరు? ప్రజల తరపున గెలిచి వెళ్ళి శాసనసభలో మీరు చేస్తున్నది ఏమిటి? ప్రభుత్వంలో మీరు చేస్తున్నది ఏంటి? దానివల్ల ఈ ప్రజల తాలుగా ప్రమాణాలు పడిపోవడం లేదా? ఈనాడు నీరు లేదు. మిడ్ జూలై వచ్చేస్తుంది. వంశధారలో రిజర్వాయర్లు అక్కడ చుక్క నీరు లేదు. వంశధార పైన ఒక బ్యారేజ్ కట్టడం ఒరిస్సా వివాదం వల్ల ఆలస్యం అవుతుందని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ అయితే కేవలం 176 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఈ 2 సంవత్సరాల్లో కూడా మీరు ఆ పని చేయలేదు. కలెక్టరేట్ 160 కోట్ల రూపాయలతో కలెక్టరేట్ ఇచ్చారు. ఈవేళకి దిక్కులేదు. ఎక్కడ పెడుతున్నారు ఈ డబ్బంతా? ఎవరు దోస్తున్నారు ఈ డబ్బంతా? ఈ ప్రజలకు మీరు జవాబు ఏం చెప్తారని అడుగుతున్నాం. అందుకే మా పట్ల కుటుంబాన్ని మేము వెంటాడి పనిచేయడానికి ప్రధాన కారణం ఈ ప్రజల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, రాజశేఖర రెడ్డి గారి మరణం ఎప్పటికీ మా అందరికీ బాధ కలిగించే విషయమే. అందుకే కనీసం ఆయన్ని స్మరించుకుంటూ ఈ రోజున మరొకసారి జ్ఞాపకం చేసుకుందామని మేమందరం ఇక్కడికి వచ్చి కార్యక్రమం నిర్వహించడం. నమస్కారం. సెలవు.